నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ గారు ప్రస్తుతం గుమ్మడి నరసయ్య అనేటువంటి బయోపిక్లో యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు ఈ గుమ్మడి నరసయ్య ఎవరు అనేది ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేద్దాం. గుమ్మడి నరసయ్య అంటే తెలంగాణలో ఇమ్మంది నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇవాళకి ఆయన సైకిల్లో తిరుగుతూ ఉండడంతో అందరి దృష్టి అంటే దేశంలో అనేక మందికి అసలు ఒక పొలిటీషియన్ అయ్యింది, ఒక పక్క 5 సార్లు ఎమ్మెల్యే అయ్యింది, కనీసం ఒక కారు కూడా లేదే, ఈవెన్ బైక్ కూడా లేదే అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకురా అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఏదైతే ఆయనకు జీతం రూపంలో వస్తుందో, జీతభత్యాల రూపంలో అప్పట్లో ఏ ప్రభుత్వాలైనా ఉండుండొచ్చు ఇమ్మంది నియోజకవర్గానికి సంబంధించి ఆడ డెవలప్మెంట్ కార్యక్రమాలకి అంతో ఇంతో గవర్నమెంట్ పెట్టే కాడికి పెడతాది. కానీ అన్న అది కావాలన్నా, ఇది నా కుటుంబ సభ్యులు బాగాలేదన్నా, అన్ని ఎవరు అడిగినా కూడా ఈయనకు వచ్చినటువంటి జీతం శాంతం ₹1 కూడా మిగిలించుకోకుండా వాళ్ళకే ఖర్చు పెట్టేవాడు మనం చెప్పేటువంటి ఈ గుమ్మడి నరసయ్య. అయితే ఈయన క్యారెక్టర్ నచ్చి కర్ణాటకకు సంబంధించినటువంటి శివరాజ్ కుమార్ గారిని వేరే ఒక డైరెక్టర్ అప్రోచ్ అయినాడు. ఈ గుమ్మడి నరసయ్య అనేటువంటి ఈ సినిమాలో నేను యాక్టింగ్ చేస్తానని చెప్పి ఆ రోజు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా శివరాజ్ కుమార్ గారు అయితే గుమ్మడి నరసయ్య బయోపిక్లో యాక్టింగ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఏమంటానంటే 6 నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకు అంటే ఆల్రెడీ శివరాజ్ కుమార్ గారు ఒక బయోపిక్లో యాక్టింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గుమ్మడి నరసయ్య గారి క్యారెక్టర్ బాగా నచ్చి ఆయన ఆలోచనలు ఆ విధంగా మారుతున్నందున శివరాజ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ని ఆయన పరిపాలిస్తున్నటువంటి తీరు కానీ అతి దగ్గరగా చూసి నేను బయోపిక్ ఇంక నెక్స్ట్ ఏ బయోపిక్ తీసినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పైనే బయోపిక్ తీస్తాను అని చెప్పి ఆయన అయితే భీష్మించుకోవడం జరిగింది. ఇన్నాళ్ళు మనసులో పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య ఇదే గుమ్మడి నరసయ్య గారు ఒక మీడియా సమావేశంలో కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గతంలో ఏ విధంగా ఉండిందో, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని మీ అభిప్రాయం చెప్పండి అని విలేకరులు అడగగా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన నుంచి ఏం నేర్చుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు నక్కకి నాగలోక అనుకున్నంత డిఫరెన్స్ రాజశేఖర రెడ్డి గారు అయితే అందరినీ కలుపుకొని పోయేవాళ్ళు, చేసే కాడి డెవలప్మెంట్ చేశారు. మేము పోయినా కూడా పలకరించేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఎప్పుడైనా ఆయన దగ్గరికి పోతే టీ కూడా ఇవ్వనంత రిజర్వ్డ్ అని చెప్పి అందరూ అంటానే ఉన్నారు. అటువంటి మనిషితో ఎందుకులే అని చెప్పి నేను ఏ రోజు ఆయన కలవాలనుకోలేదు. సరే, బయట వచ్చేటువంటి పేపర్లో కావచ్చు ఆయన పరిపాలించినటువంటి తీరు, లేకున్నటువంటి దళితులను ఆయన చంపినటువంటి వ్యవహారం, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇంకా సీఎం కాడు అని చెప్పి ఎలక్షన్స్కు ముందే నేను అనుకున్నాను అని చెప్పి గుమ్మడి నరసయ్య ఏ రోజో ఫిక్స్ అయిపోయినాడంట. అంటే ఆయన చెప్పినటువంటి ఆ మీడియా సమావేశంలో క్లియర్ కట్గా చెప్పినాడు. ఇప్పుడు అదే బయోపిక్లో యాక్టింగ్ చేస్తున్నటువంటి శివరాజ్ కుమార్ గారు కూడా గుమ్మడి నరసయ్య గారు ఏదైతే ఆయన భావాజాలం ఉందో అదే భావాజాలం ఈ యొక్క శివరాజ్ కుమార్ గారికి అబ్బినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న పెద్ద అనేటువంటి రామ్ చరణ్ యాక్టింగ్ చేస్తున్నటువంటి సినిమాలో శివరాజ్ కుమార్ గారు ఆంధ్రాలో షూటింగ్ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడికి పోగా 1.5 గంట గ్యాప్ వచ్చిందని చెప్పి అమ్మవారి గుడికి పోయి ఆడ దర్శనం చేసుకొని బయట వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన మనసులో ఏదైతే నాటుకుపోయిందో, చంద్రబాబు నాయుడు గారి పైన బయోపిక్ తీయాలి, సరైన డైరెక్టర్గా నాకు వస్తే కన్ఫామ్గా బాబు గారి పైన నేను బయోపిక్ తీస్తాను, యాజ్ ఇట్ ఈస్ అంటే బాబు గారి యొక్క హావభావాలు కానీ ఎప్పటి నుంచో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, ఒక్క అవకాశం అయితే మంచి డైరెక్టర్ రావాలని చెప్పి ఆయన మనసులో ఉన్నటువంటి అభిప్రాయం వెలబుచ్చడం జరిగింది. ఈ క్రమంలో సార్ వై నాట్ జగన్ అండ్ వై ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని విలేకరులు అడగగా ఆయన చెప్పినటువంటి అసలు అంటే ఆంధ్ర రాజకీయాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు, అంత డీప్గా చూస్తున్నాడు. అంటే మనమే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్ర వైపు ఒక కన్నేసే ఉన్నారని చెప్పి ఈయన చెప్పినటువంటి మాటలు బట్టి మనకైతే అర్థమవుతుంది. అసలు ఆయన ఏం చెప్పినాడంటే, అసలు ఒకవేళ సాక్షి వాళ్ళు చెప్పినట్టు అంటే నేను క్లియర్ కట్గా ఆయన చెప్పింది సాక్షి చెప్పినాడని నేను అనట్లేదు, బయట ఉన్నటువంటి అభిప్రాయాలు ఆయన క్లారిటీగా చెప్పినాడు. సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు బిడ్డ అయ్యింది ఇక్కడికి వచ్చి ఒక సీఎంగా చేస్తున్నాడంటే ఎన్ని వేల కోట్లు సంపాదించింటాడు, అది ఇది సాక్షి వాళ్ళు రాతలు రాస్తూ ఉంటారు కదా. కానీ బేసిక్ మనకి కంటికి కనపడినటువంటి శాంపుల్ లాజిక్ ఏంది, అసలు అంత మారుమూల గ్రామంలో ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 28 ఏళ్ళు 30 ఏళ్ళ వయసుకి అసలు మంత్రి కావడము, అంతకుముందే అసలు ఎమ్మెల్యే కావడము, అసలు ఎంత కష్టపడింటే ఒక పేద రైతు బిడ్డ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడింటే అసలు ఆ వయసుకి మంత్రి అవుతాడు. ఈ కాలంలో మనం తరచూ వింటున్నటువంటి పదము నెపోటిజం అలా ఇలా అంటారు కదా. అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు వెన్నుదన్నుగా ఎవరు నిలిచారో, స్వయంగా తనకు తాను కష్టపడి నెగ్గినాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారికి స్నేహం ఉండుండొచ్చు, సమకాలీకులు ఉండొచ్చు, అదే వయసు ఉండొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారికి అంతకుముందే రాజారెడ్డి అని వాళ్ళ నాయన నుంచి ఆ డబ్బుల విషయంలో కావచ్చు, ఆయన డాక్టర్ చదువుల నిమిత్తం కావచ్చు, ప్రతిదీ ఒక బ్యాకప్ సపోర్ట్ ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు లేరు సపోర్టు. ఆ రోజున ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక సింగిల్ మీటింగ్లో
ఎంతమందిని చూసింటాడు, ఒకవేళ రామారావు గారు అప్పటికే ఎంతమంది మినిస్టర్లు చూసింటారు, ఎంతమంది బిజినెస్ మ్యాన్లు చూసింటాడు, అప్పటికి ఎంతమంది ఐఏఎస్లు చూసింటారు, ఎంతోమందో చూసింటారు కదా. కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన దృష్టి పడిందంటే అది నిజంగా అది దైవ సంకల్పం అనుకోవాలా. అంటే అప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారిలో ఏదో ఒక విషయం ఉంది, ఆయన జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదుగుతాడని చెప్పి సాక్షాత్ రామారావు గారు సైతం ఆ రోజునే అనుకున్నారు. కాలక్రమేపీ ఆ రోజున నాదెండ్ల భాస్కరరావు ఎవరైతే రామారావు గారు వెనుపోటు పడిచారో ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ కానీ లేకుండా ఉంటే ఒక ప్రాసెస్ తీసుకెళ్ళినటువంటి విధానం కానీ మళ్ళీ రామారావు గారిని సీఎంగా చేసినటువంటి విధానం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించారు రామారావు గారు. కాలక్రమేపీ మళ్ళీ 1994 లక్ష్మీపార్వతి లాంటి ఒక రాక్షసి రూపంలో ఒక ఉపద్రవం వస్తే పార్టీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసు చంపుకొని ఆయన కకావికలమైనటువంటి తీరు ప్రతిదీ కూడా వాళ్ళ సన్నిహితులు కానీ స్వయాన చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు కానీ అనేక సార్లు బాధపడినారు. ఈ మాత్రం అంటే పార్టీని కాపాడడానికి ఈ తప్పు చేయాల్సి వస్తుంది, తప్పు ఒప్పో తప్పదు, స్టెప్ తీసుకోవాల్సిందే, ఇలా అనేక అంటే నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అనేక ఎమోషన్స్ కానీ లేకుండా ఉంటే ఆయనకి ప్రజా పరిపాలన పైన ఆయనకు ఉన్నటువంటి దృష్టి దృక్పథం కానీ భవిష్యత్తులో అంటే అప్పట్లో 2020 అనేటువంటి విజన్ తీసుకొచ్చి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, సాక్షాత్కారం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ అయినటువంటి తీరు ఇవన్నీ అంటే తీసుకుంటా పోతే కనీసం ఒక 2-3 బయోపిక్లు తీసినంత లెంత్ వస్తుంది. అటువంటిది మనం ఎన్ని కట్లు చేసినా ఎంత ఇమ్మిడి చేసినా కూడా ఒక 2 గంటల 20 నిమిషాల సినిమా అనేది రంగరించి వైభవంగా కనిపించే విధంగా చేయొచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అంత రేంజ్ ఉన్నది. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మనోధైర్యం కోల్పోకుండా ఆయన స్థిమితం చేసుకొని ఆయన మౌల్డ్ చేసుకున్నటువంటి తీరు, తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబడినటువంటి తీరు ప్రతిదీ కూడా ఇట్స్ ఏ డిఫరెంట్ ఫ్లేవర్. ఒక్క అవకాశం ఎవరైనా మంచి డైరెక్టర్ వచ్చి క్లియర్ కట్గా స్క్రిప్ట్ కన్నా బాగుంటే నేను ఈ పిక్లో అయితే యాక్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి విలక్షణ నటుడు రాజ్ కుమార్ గారి బిడ్డ శివరాజ్ కుమార్ అయితే ఆయన మనసులో మాట ఇట్టే చెప్పడం జరిగింది. చూద్దాం ఈ సినిమా ఏదన్నా కార్యరూపం దాలుస్తుందో లేదో. ధన్యవాదాలండి.